హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారము. అందరూ ఎట్లా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇంకా ఈరోజైతే నేను మళ్ళీ మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చిన. ఇది తెలంగాణ స్టైల్ అట్టి చేపల కూర. అంటే టమాటా ఇంకా అట్టి చేపలు, అంటే ఎండు చేపలు అంటాం కదా, అది చేసి చూపించబోతున్నాం. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూసేయండి. చూడండి, ఇవి నేను షాప్లో తీసుకున్నాము. ఇవైతే మాకు కువైట్లో ఇట్లా ఒక ప్యాకింగ్లో వస్తాయి అన్నమాట. ఇవి అట్టి చేపలు అంటే ఎండు చేపలు అన్నమాట. అంటే డ్రై ఫిష్ కర్రీ, ఇంకా డ్రై ఫిష్ టొమాటో కర్రీ ఎట్లా చేసి చూపించబోతున్నా అనేది చూడండి. ముందుగా అయితే మనం ఇవి ఫిష్ ఉంటాయి కదా, వాటి తోకలు అన్నమాట, అంటే టెయిల్స్ అంతా తీసేయాలి. నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. నేను చూపించే విధంగా మీరు ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి, ముక్క చెదిరిపోకుండా, ఇంకా ముక్క మొత్తము మెత్తగా కాకుండా ఉంటుంది. మీకు ఏ ముక్క ఆ ముక్కకి తినొచ్చు. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాటి తోకలు ఇంకా సైడ్కున్న ఈకలు అంటారు కదా, అవన్నీ నేను కట్ చేసి నీట్గా చేస్తున్నా. నేను చూపించే విధంగా ఒక్కొక్కటి నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను అన్నీ మీకు చూపిస్తా కట్ చేసి. చూడండి, ఇదే సైజులో మీరు కట్ చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని సూపర్ యమ్మీ టేస్టీగా మీరు ఈ కర్రీని చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకున్నారు కదా, దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేయండి. ఆయిల్ అస్సలు వేయొద్దు. వితౌట్ ఆయిల్తోని మీరు జస్ట్ లైట్గా, అంటే పచ్చి వాసన పోయే వరకు లైట్గా సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. సిమ్లో పెట్టుకొని డ్రై ఫిష్ని ఫ్రై చేసుకోండి. చూడండి, నేనైతే డ్రై ఫిష్ని ఫ్రై చేసిన కదా, లైట్గా ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువగా మాడనివ్వద్దు. ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకోండి. ఈ సాల్ట్తోని వీటిని ఇప్పుడు నేను 4-5 సార్లైనా చెప్పొచ్చు, కాకపోతే లైట్గా కడగండి. అంటే ఎక్కువ చేతులతో వాటిని ఎక్కువ రాకొద్దన్నమాట. చూడండి, ఇప్పుడు నేనైతే వాష్ చేసుకున్న, మంచిగా సాల్ట్ వేసి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని లేదా ఒక బౌల్ తీసుకొని ఏం చేయాలంటే తగినంత ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అంటే పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఈ అట్టి చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. కొన్ని ఆనియన్ కొన్ని గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, ఈ డ్రై ఫిష్ని వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫిష్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మీకు కర్రీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు డ్రై ఫిష్ కూడా బాగా ఫ్రై అయింది కదా, కొంచెము పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇప్పుడు అట్టి చేపలు, డ్రై ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇంకా హాఫ్ మనకు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి బాగా. ముందే ఎక్కువ ఆనియన్స్ వేయొద్దు, అప్పుడు మీకు కూర గ్రేవీ అనేది రాదు. ఇంకా డ్రై ఫిష్ కూడా ఎక్కువ బాగా మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. అందుకోసం ముందుగా డ్రై ఫిష్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా, నేనైతే స్పైసీగా తింటామండి మా తెలంగాణలో, నాకు స్పైసీ కర్రీస్ అంటే ఇష్టం. అందుకే నేను కొంచెం చిల్లీ పౌడరు ఎక్కువ వేసుకున్నా. చూడండి, చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని అందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు టొమాటో ముక్కల్ని వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఉప్పు వేసుకోండి. మీరు డ్రై ఫిష్ అన్నాం కదా, ఎక్కువ సాల్ట్ వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ డ్రై ఫిష్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు.
ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాం కదా, మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి టొమాటోస్ ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెము, మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ వద్దు, జస్ట్ ఫ్రై లాగా కావాలి కొంచెం అంటే అప్పుడు మీరు వాటర్ని యాడ్ చేసుకోకండి. నాకైతే కొంచెం గ్రేవీ టైప్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసిన. మళ్ళీ 3 to 4 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. నిజంగా స్మెల్ సూపర్గా ఉంది, ఇంకా తింటే కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొరియాండర్ పౌడర్ అంటే కొంచెము ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా, ఇంకా ఫైనల్లీ కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ అంటే కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా, చూడండి కర్రీ రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటే నోరూరుతుంది కదా. వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. ఐ హోప్ మీరు ట్రై చేస్తారనుకుంటున్నా. ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ అంటే నా వీడియోస్ మీ వరకు వస్తాయండి. చూసి ఎంజాయ్ చేయండి. తెలంగాణ స్టైల్ కూరలు, ఇంకా కువైట్లో ఉండే బ్యూటీ సెలూన్ టిప్స్ కానీ బ్యూటీ సెలూన్కి సంబంధించినవి కూడా నేను అన్నీ మీకు చేసి చూపిస్తానండి. ప్లీజ్ అందరూ ఫాలో అవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడైతే నేను డ్రై ఫిష్ కర్రీ తింటున్నా. సూపర్ యమ్మీగా ఉంది. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది. డ్రై ఫిష్ సూపర్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ డ్రై ఫిష్ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే ఉంటుంది హాట్గా, ఇంకా స్పైసీగా యమ్మీగా ఉందండి. మీరు ట్రై చేసి ఇంకా కామెంట్స్లో చెప్పండి. నా స్టైల్లో ట్రై చేయండి, మీకు అస్సలు స్మెల్ ఉండదు. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. నేనైతే తిని హాట్ తిని ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.